పండు చాలా అమూల్యమైనది. దయచేసి పిల్లలు దయచేసి ఎదురు వచ్చిన సార్ అందరూ కుర్చీలో వచ్చిన వారందరూ ఈ అంజూరపు చెట్టుకున్న విశేషాలను మనం గమనించినట్లయితే ఇక్కడ అంచుకున్నాడు. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాము. శిష్యులను చూసి అనుకుంటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఏమని? అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకొని చూడలేదు. ఎందుకు ఎండిపోయింది అంజూరపు చెట్టు? సరైన నీరు లేక, సరైన విశ్వాసం లేక, సరైన వారు పట్టించుకోలేక, సరైన వారు దానిని ప్రేమించలేక. ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఒకసారి మనం ఒక చెట్టుని మనం పెంచుతున్నప్పుడు, ఒక చెట్టుని మనం నాటినప్పుడు ఆ చెట్టుని సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతుందో చెట్టు చచ్చిపోతుంటారు. ఈ రోజు ఒక చెట్టును పాతాం, ఆ చెట్టును పాతినప్పుడు నీళ్లు వేయకుండా తిరిగి ఆలోచించవరకు అదేమవుతుంది, చివరికి ఎండిపోతుంది. ఇంకా అది ఎందుకు కూడా పనికి రాదు. అయితే మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టు అనేది మంచి ఫలాలు ఇచ్చే చెట్టు కాబట్టి ఎందుకు ఎండిపోయిందంటే దాన్ని పట్టించుకునే నాలుగు ఎవరు కూడా లేదు, ఎవరు కూడా లేదు. ఎలా పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభువు అంటున్నారు, మీరు విశ్వాసం కలిగి సందేహం పడకుండా ఇంద్రుడి ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక ఎడల ఆయన నీతో జరిగిన చెప్పుచున్నాను. యేసు ప్రభు గారు ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది. యేసు ప్రభు వారు ఆయన్ని సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు గారికి అనేకమైన అద్భుతాలు జరిగినాయి, అనేకమైన ఆశ్చర్యాలను జరిగించారు, అనేకమైన సూచన క్రియలను జరిగించారు. ప్రియులారా, ఈ ఎండిపోయిన అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయిందంటే ఈ అంజూరపు చెట్టు ఎంత ప్రాముఖ్యం కలదో, ఈ అంజూరపు చెట్టు ఎంత ఖరీదైనదో ఈ మన జీవితాలు కూడా మనం గమనించినట్లయితే ఎంత ఖరీదైన వస్త్రములు మనం ధరించినా, ఎంత ఖరీదైన బహుమానాలు మనం ధరించినా, ఎంత ఖరీదైన మనం ఏదైనా మనం వేసుకున్నా, మన జీవితంలో దేవుని రక్షణ అనేది లేకపోతే మన జీవితాలు కూడా అంజూరపు చెట్టు వలె మనం కూడా ఎండిపోతాము. ఒకసారి గమనించాలి, అంజూరపు చెట్టు వలె మనం కూడా ఎండిపోకూడదంటే అందుకంచుకున్నాడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది అనుకుంటారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, దేవుని రక్షణ పొందాను, నేను దేవునిలో ఉన్నాను అని చాలా మంది అనుకుంటారు. కానీ మనము రక్షణ తీసుకున్న, బాప్తిస్మం తీసుకున్న, మారుమనసు పొందిన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనము కూడా అంజూరపు చెట్టు లాంటి వారమే. ఒకసారి గమనించాలి ప్రియులారా, ఒకసారి మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టు లాగా అంటే మనము ఈ అంజూరపు చెట్టుని ఏ రీతిగా పట్టించుకోలేదో ఈరోజు చాలా మంది, ఒకరు కాదు చాలా మంది దేవుని పట్టించుకోవడం లేదు కదా. దేవుని పట్టించుకోవడం లేదంటే దీనికి అర్థమైన కారణం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం లేదు, దేవునితో మాట్లాడడం లేదు, దేవుని పాట పాడడం లేదు. ఇవి ప్రియులారా మనం ఒకసారి గమనించాలి. అయితే అక్కడ అంచు ఉన్నాడు 22వ వచనం చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికిన వారిని నమ్మినేడలా మీరు వాటిని అన్నిటినీ పొందుతారని వారితో చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు వారు అంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు, వేటిని అవి దొరికి మీరు నమ్మితే కనుక వాటినన్నింటినీ కూడా మీరు పొందుకుంటారు. మీరు ప్రార్థన చేయనప్పుడు కదా. ఒకసారి మీరు గమనించాలి, ఇక్కడ ఏమవుతుంది? మీరు ప్రార్థన చేయలేనప్పుడు మీకు ఏమైతే ఉంటాయో, ఏమి దొరుకుతాయో లేదు. ఇక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో ఒకసారి మనం గమనించాలి. ప్రభువు వారు అంటున్నారు ఇక్కడ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని. ప్రార్థన చేస్తేనే మనకి ఏమొస్తాయి? దొరుకుతాయి. ప్రార్థన చేస్తే మనకి ఏమి కలుగుతాయి? వెతుకుతాం. అందుకు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో గమనించారు ఇలా. అలాగే ఎందుకు ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఎండుకుందంటే ఎవరు కూడా పట్టించుకోవాలి.
పట్టించుకోవాలి. ఈ రోజు క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయకపోతే మనం కూడా ఎవరమంట ఈ అంజూరపు చెట్టుని ఎలా అయితే వదిలేస్తారో దేవుడు మనల్ని కూడా అలాగే చెప్పాలి. దేవుడు కూడా మనల్ని కూడా అలాగే వదిలేస్తాడంట. ఎందుకు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడగరో చేయలేనప్పుడు, మీరు ప్రార్థన చేయలేనప్పుడు ఏమైతే మీకు దొరుకుతారని మీరు ప్రార్థన చేయరో నేను మిమ్మల్ని పట్టించుకోను. ఎందుకు యేసు ప్రభువు వారు అంటున్నారంటే ఉదయం ముందు పట్టణంలోకి వచ్చినప్పుడు అంజూరపు చెట్టు ఎందుకు త్రోవ పక్కన ఒక చెట్టును యేసు ప్రభు చూచారంటే ఈరోజు యేసు ప్రభు కూడా చాలా మంది దూరంగా ఉంటున్న వారిని, చాలా మంది అన్యాయంగా దేవుని నమ్మకంగా వారిని దేవుడి రోజు పట్టించుకోవాలని చూస్తున్నాడు. యేసు ప్రభు మార్గం గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు గారికి పనేంటి? అక్కడ అంజూరపు చెట్టు కదా, ఎందుకు పోయింది? ఆయనకు పని ఏమైనా ఉందా కదా? ఏమీ లేదు. అయితే ఎందుకు లేదంటే ప్రియులారా, ఎందుకు ఆ చెట్టుని యేసు ప్రభు పట్టించుకున్నాడంటే దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం ఎందుకు పోయింది? కాబట్టి ఈరోజు నా బిడ్డలు అనేక మంది నన్ను పట్టించుకోవడం లేదు, ఈరోజు అనేక మంది నన్ను గైకొనడం లేదు, ఈరోజు అనేక మంది నన్ను ఎవరు కూడా నమ్మడం లేదు. కాబట్టి ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవాల్సి వస్తుంది అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, ఆయన త్రోవ పక్కన వెళ్తూ ఉంటే ఎందుకు ఆ త్రోవ పక్కన చెట్టుని ఎందుకు పట్టించుకున్నారంటే మనం గమనించినట్లయితే ఈరోజు మనము కూడా అంతే, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉంటాం, ఎక్కడెక్కడ పెరిగాం, కానీ ఈరోజు మనం అందరం కూడా దేవునిలో ఒకటిగా పెరుగుతున్నాం. అందుకు అంటున్నాడు దేవుడు అంటూ ఉన్నారు, ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలను ఆయన ఎదురుకు వచ్చి ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నారు? ప్రియులారా అడుగుతున్నారు యేసయ్యని, ఏమని? నీకు ఏ అధికారం ఉంది? దేవాలయంలో నువ్వు బోధించడానికి అధికారం ఎవరు ఇచ్చారు? నువ్వు ప్రధాన యాజకులు పెద్దలను మీరు సంపాదించారా అని అక్కడ అందరూ కూడా యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అక్కడ అంటున్నాడు 24వ వచనం అంటున్నాడు, యేసు నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, అది మీరు నాతో చెప్పిన యెడల నేను ఏ అధికారం వలన ఏ కార్యము చేయించున్నానో అది మీతో చెప్తాను. ప్రియులారా చూడండి, యేసు ప్రభువు వారు ఒక దేవాలయానికి వస్తూ ఉన్నారు, వచ్చారు. అక్కడ వచ్చి బోధించుచుండగా ఒక దేవాలయానికి వెళ్ళారు, సంఘానికి వెళ్ళారు. యేసు ప్రభువు వారు వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఆయన బోధిస్తున్న వాక్యాల గురించి చెప్తున్నారు. ప్రధాన యాజకులు పెద్దలు అడుగుతున్నారు, ఏమని అంటే నీకు ఏ అధికారం ఎవరు ఇచ్చారు? నీకు ఏ అధికారంతో ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యక్రమాలు చేయించున్నావు అని యేసు ప్రభువు వారిని అడుగుతూ ఉంటే యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, ఏమన్నా తెలుసా? నేను మేము మాట్లాడనా, మీకు ఏ అధికారం ఉందని అడగనా అని వారిని దేవుడు ఏమని అడిగాడంటే నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నానని మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదని వారిని అడిగాను. వారు మనము పరలోకం నుండి చెప్పిమా అని. అలాగైతే మీరెందుకు వారిని నమ్మలేదని మనం అడగలేదు. మనుషుల వలన చెప్పిమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చారు. అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యం చేయించున్నాను అది మీతో చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభువు వారిని వారు ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కూడా అడుగుతూ ఉంటే యేసు ప్రభువు వారిని అడిగాడు, ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే నీకు పరలోకం నుండి ఇచ్చిన బాప్తిసం, యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం ఉందా, మనుషులు ఉందా అని అడిగిన ప్రశ్నకు వారి దగ్గర ఏమీ లేదు, సమాధానం లేదు. సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు? బాప్తిసం ఇచ్చింది యోహాను అయితే అది ఎక్కడి నుండి వచ్చింది? యేసు ప్రభువు వారి దగ్గర కుమార పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద నుండి దిగి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారికి అనుగ్రహించిన అధికారం చేత బాప్తిసం ఇచ్చినప్పుడు, యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు ప్రభు ఆత్మ దిగింది. యేసు ప్రభు ఆత్మ అక్కడ మనం చూసినట్లయితే నా ఆత్మను ఎందరైతే ప్రేమించున్నారో వారందరికీ వారి సంకల్పం ఇచ్చిన అధికారాన్ని నేను ఇస్తూ ఉన్నాను, వారందరికీ నా పిల్లలకు నేను అధికారాన్ని ఇచ్చాను అనేక వారు అనుకుంటుంటే వారందరూ కూడా సంతోషపడుతున్నారు, అందరూ కూడా ఆనందపడుతున్నారు. అందుకే అంటున్నాడు. మలాకి గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే 16వ వచనం ఒకసారి మనం చూడండి ఒకసారి.
మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము నేను సముఖమునందు చూడండి. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మలాకి భక్తుడు ఏ రకంగా అంటున్నాడు చూడండి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. ఒక గ్రంథం అంట, ఒక జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడాలన్నా, నీ పేరు ఉండాలన్నా మనం ఏమి చేయాలి? మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన నామమును స్మరించాలి. మూడవదిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మొదటి విషయం. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటామో అక్కడ చెప్పుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకించాడంట. ఏమనంటే, నా భక్తుల ప్రాణమును నా ప్రాణాన్ని వారి మీద మోచుచున్నారు. నా భక్తుల ప్రాణము నా ప్రాణములంచి, నా భక్తుల విశ్వాసం, నా భక్తులకున్న ప్రేమను నేను వారిని ఐక్యపరుస్తాను. అందుకంటున్నాడు, ఆయన నామమును స్మరించుకుంటూ వారికి జ్ఞాపకార్థం ఒక గ్రంథము. జ్ఞాపకార్థం ఈరోజు చూడండి పిల్లరా, మనకి ఏదైనా ఒక జ్ఞాపకార్థం ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏమి చేస్తూ ఉంటాం? వారికి బహుమానాలు ఇస్తూ ఉంటాం, ప్లేట్లో, లేకపోతే ఏదో ఒక జ్ఞాపకార్థంగా వాళ్ళకి ఇష్టం, ఒక ప్రేమతోటి. అలాగే ఇక్కడ మలాకి భక్తుడు అంటున్నాడు ఏమంటే, యెహోవాను నామమును స్మరించు వారికి ఆయన జ్ఞాపకార్థం ఒక గ్రంథంలో లిఖించబడును, రాయబడును. దేనికి స్మరించాలి? ఇందాక నేను చెప్పాను, దేవుని ప్రార్థన చేయట, దేవుని అడుగుట, దేవునిలో ఆలకించుట, దేవుని ప్రేమించుట, ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే అందుకంటున్నాడు, ఆయన సముఖమందు ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఈరోజు చూడండి, మన పేరు ఏ గవర్నమెంట్ లిస్టులో లేకపోయినా మనకి ఎంత కంగారు పడతాం. ఈరోజు అయ్యో మనకు డబ్బులు రాలేదు, డబ్బులు రాకపోతే ఈరోజు పెన్షన్ కావాలన్నా మన పేరు రావాలని మన అధికారి దగ్గరికి వెళ్తాం, మన ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్తాం, పంచాయతీ దగ్గరికి వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం. కానీ మన పేరు ఈ లోకంలో కంటే, ఈ లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు కాబట్టి యేసు ప్రభు గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గ్రంథంలో ఉండేవాడు చెప్తున్న ప్రియులారా, ఎవరు చెప్పినా ఏమి చెప్పినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇదే సత్యము. ఇదే ఆయన చెప్పే మాట ఏంటంటే, బైబిల్ అంతా కూడా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. కాబట్టి 17వ వచనం మనం చూస్తే, నేను నీ వీపుకు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుడు కనికరించినట్లు నేను వారిని కనికరిస్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నియమించుకో ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినము ఎలా ఉంటుందంటే, వారు నా వారై స్వకీయ సంపాద్యమై ఉంటారు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరిస్తాను. తండ్రి తన కుమారుని కనికరించినట్లు. ప్రియులారా చూడండి, ప్రభువైన యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి తన వారిని కనికరించినట్లు నేను అనేక మందిని కనికరిస్తాను, నేను వారిని కనికరిస్తాను. ఎవరు చెప్తున్నారో తెలిసి మాట? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు ప్రియులారా మనం గమనించినట్లయితే దేవుడు మనందరూ కూడా కనికరించాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామండి? ఎలా ఉన్నాం? క్షేమంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, మంచి మంచి బట్టలు మనం ధరించగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు మనం కనికరించాడు కాబట్టి. దేవుడు మన మీద ఎటువంటి అన్యాయ అగోచరాలను దేవుడు మన మీదకి రప్పించడం లేదు. ఈ రోజు ప్రియులు ఎక్కడెక్కడో ప్రాంతాల్లో భయంకరమైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, ఈ రోజు మనకు అలాంటి మనం సంభవిస్తే ఈ రోజు మనం అందరం కూడా ఈ పాటికి మయమైపోయేవారు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా కనికరించాడు. తన కుమారుడు ఎడల
అందుకని చూడండి, తండ్రి తను సేవించు కుమారుని ఎంతమైతే మనం సేవిస్తూ ఉన్నామో వారందరినీ కూడా కనికరిస్తారని సైన్యములుగా అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడండి. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు నేను కనికరిస్తాను, ఎవరు కూడా భయపడవద్దు, నేను కాపాడుతాను, ఎవరు కూడా మరి దిగులు పడవద్దు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేను కనికరిస్తాను, నేను కనికరం చూపుతాను. నేను తండ్రి తను సేవించు. ఎవరు సేవిస్తున్నారు ఈరోజు మనల్ని? ఎవరు మనం కాపాడుతున్నారు పిల్లగా? అందుకని తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించాను. ఎవరిని కనికరించాను? దేవుని యందు భయభక్తులు వారందరినీ కూడా దేవుడు కనికరిస్తాడు. దేవుడు కఠినంగా మనం ఎప్పుడు కూడా శిక్షించలేదు. దేవుడు మనం ఎప్పుడు కూడా కఠినంగా మనకి ప్రతి అనుకూలమైన పరిస్థితుల నుంచి దేవుడు మనందరినీ కూడా కాపాడుకుంటూనే వచ్చాడు. అందుకని ఉన్నాడు 18వ వచనంలో, అప్పుడు నీతి గలవారెవరు, దుర్మార్గులు ఎవరు? ఒకసారి గమనించండి, ఆ వచనంలో మనం చూస్తే ఆ 18వ వచనంలో మనం చెప్తున్నాడు. ఒకసారి చూడండి, అప్పుడు నీతి గలవారెవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించిన వారు ఎవరు, ఆయన సేవించిన వారెవరు మీరు తిరిగి. ప్రియులారా, ఈ వచనంలో 4 పాయింట్లు ఉన్నాయి. ఒకసారి మనం గమనించండి. ఈ 18వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, అప్పుడు నీతి గలవారు. మొదటిది, ఈ గ్రంథంలో మనకున్న పరిస్థితి నీతి గలవారు ఎవరు? ఎవరు నీతి గలవారు ఈ లోకంలో? ఎవరికి వారే నీతిమంతులు కదా. ఈ సాక్ష్యాన్ని చెప్పవలసింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ప్రకటించారు. అప్పుడు నీతి గలవారు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించేవారు ఎవరు? ఇక్కడ ఈ చదువుకున్న దానిలో మనం దేవుని సేవించగలుగుతున్నామా? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని సేవించగలుగుతున్నామా? ఆయన సేవించిన వారు ఎవరో మీరు తిరిగి కనుగొంటారు. ఇక్కడ దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న మనకు వేస్తున్నాడు. దేవుడు ఈరోజు నీతివంతులు ఎవరు, దురస్తులు ఎవరు, దేవుని సేవించే వారు ఎవరు, ఆయన సేవించలేని వారు ఎవరు? ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే మనం ఏ పాత్రలో మనం ఉన్నామో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకని 4వ అధ్యాయంలో ఏదైనా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలమైనది కాలను, గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్యి కాలువల ముందు వారిని ఒకరికి వేరైన చిగురైన లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైనికులు కలిపి యెహోవా. రాబో దినములు అంట సైనికులు కలిపి యెహోవా సెలవిస్తూ అందరినీ కాల్చేయండి. ఎవరిని? ఎవరైతే లోకాన్ని దుర్మార్గంగా ప్రకటిస్తున్నారో, ఎవరైతే ప్రశాంతంగా ఉన్న క్రైస్తవ లోకాన్ని చెడగొడుతున్నారో, ఎవరైతే క్రైస్తవాన్ని దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఏముందో తెలుసా? అందుకని రాబో దినము అందరినీ కాల్చివేయనని సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చాడంటే ఆ మాట జరుగుతుంది. ఆయన సెలవిచ్చాడంటే ఏదైనా ఈ గ్రంథంలో మనం చూస్తే ప్రతిదీ కూడా మనకి జరుగుతున్నాయి. మరి ఇది భూత భవిష్యత్తు కాలంలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ కాలంలో జరుగుతున్నవన్నీ కూడా దేవుని గ్రంథంలో ఉన్నవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? రాబో దినాలు వస్తూ ఉన్నాయి. ఆయన గర్దించు సింహములను తిరుగుతూ ఉన్నాడు. అపవాది ఎవరిని మింగుదామా, ఎవరిని వల్ల వేసుకుందామా, ఎవరిని నాకు చోటిస్తారా? అపవాది ప్రతి ఒక్కరి గురించి తంతులు వేస్తున్నాడు ప్రియులారా. అందుకే ఆయన చూడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా మనం ఉండకూడదు అని బైబిల్ గ్రంథాలు ఈ రోజు మనకు చెప్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు 2వ వచనం చూడండి ఒకసారి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కని ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గొంతులు వేయనట్లు. చూడండి, ఇక్కడ క్రొవ్వులు వారిని చూడాలి. ఏమన్నా తెలుసా? ఇక్కడ అయితే నా నామమందు, ఎవరి నామమందు? దేవుని నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించు. నీతి సూర్యుడు, సూర్యుడు ఏ రకంగా ఉదయాన్ని మనకు ఉదయిస్తాడో మీకు నీతి అనే సూర్యుడిని మీకు ఉదయింపజేస్తాను. ఎందుకో తెలుసా? అతని రెక్కలే ఆరోగ్యం కలుగు చేయను. అతని రెక్కను వల్ల మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. మీరు కలుగు చేయను, మీరు బయలుదేరి క్రొవ్విన గొడవలని గొంతులు వేయండి. ఎందుకంటే 3వ వచనంలో నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద దూలు
ఉందురు. మీరు వారిని అణగదొరకు వారిని సైన్యములకు అధిపతి యెహోవా. ఎక్కడ ఉంటారంటే దుర్మార్గులు ఎవరు పాలు కింద ఉంటారంట? మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు. ఎవరు? మీ పాదముల కింద. నేను మీ ముందుకు దేవునికి రాబోతుంది. ఎవరైతే దుర్మార్గులు మనల్ని ఏడిపిస్తున్నారో, ఏ దుర్మార్గులైతే మనం నాశనం చేయాలని చూస్తున్నారో, ఏ దుర్మార్గులైతే మనం అణచివేయాలని చూశారో, దేవుడు అంట వారందరినీ కూడా ఎలాగ చేస్తాడంట? మీ పాదముల కింద ధూళి వలె, మీ పాదముల కింద ధూళి, మీ పాదాల కింద ఉంచుతానన్నాడు దేవుడు. ఎవరిని అంటే మనకి ఎవరు అన్యాయం చేస్తున్నారు, మనకి ఎవరు శపిస్తున్నారు, మనం ఎవరు నాశనం చేయాలని మనం అంటున్నారు, మనకి ఎవరు కీడు చేయాలనుకుంటున్నారు, మన ఎవరు భయంకరమైన మాటలతోటి, సుద్ది మాటలతోటి వంకలు పెట్టి మనం అంటూ ఉంటారు చూసారు చాలా మంది. వారందరినీ మళ్ళా ఎక్కడ ఉంచుతాడంటే దేవుడు మిమ్మల్ని మీ పాదాల కింద ధూళి వలె ఉంచుతానంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! మన దేవుడు ఎంత మంచి దేవుడు! ఒక పాదాల కింద ధూళి వలె ఉంచుతానంటాడు. ఎందుకో తెలుసా? మీరు ఒక దినము రాబోతుంది, నేను ఈ ముందు దినమున మీరు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు అనే మాట ఈ రోజు అంటున్నాడు. ఎండిపోయిన అంజూరపు చెట్టుని దేవుడు ఏ రకంగా పట్టించుకున్నాడు ప్రియులారా? దేవుడు ఏ రకంగా అది కావాల్సి వచ్చినదో ఆ చెట్టు ఈ రోజు దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మనమందరం కూడా ఆయన నీతిని వెతకడానికి, మనమందరం కూడా ఆయన నీతికి సూర్యుడు ఉదయించాడు కాబట్టి ఈ రోజు మనం కూడా దేవుని తన రెక్కల నీడను ఆశ్రయించాలని ఈ రోజు మనందరి గురించి కూడా దేవుడు ఒక ఉద్దేశం కలుగుతున్నాడు. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నేను దేవుని సేవించాలని. ఈ రోజు మనం నేర్చుకున్నాలో ఒకసారి 3వ అధ్యాయం 18 చూడండి ఒకసారి. మలాకి 3:18 అప్పుడు నీతి గలవారు ఎవరు? ఒకసారి వచ్చి చదవండి. దుర్మార్గులు ఎవరు? దేవుని సేవించేవారు ఎవరు? ఆయన సేవించిన వారు ఎవరు? మీరు తిరిగి ఇక్కడ 4 విషయాలు ఒకసారి గమనించండి. మొదటిది నీతి గలవారు, రెండవది దుర్మార్గులు, మూడవది దేవుని సేవించేవారు, నాలుగవది దేవుని ఎవరైతే సేవించిన వారు. ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే మనం దేవుని సేవించగలుగుతున్నామా? నీతి గలగా ఉన్నామా? సేవించిన వారి వల్ల ఉన్నామా? దుర్మార్గులుగా ఉన్నామా? ఈ 4 విషయాలు మనం గమనించినట్లయితే నేను ఏ రకంగా ఉన్నాను అని ప్రభు నామములో మనం గమనించినట్లయితే, ప్రభువా ఈ 4 విషయాలు నాదేంటి? నేను దేవుని సేవించగలుగుతున్నాను, నేను దేవుని సేవించలేకపోతున్నాను, నేను నీతి గలవాడిగా ఉన్నాను, ఒకవేళ దుర్మార్గం చేస్తున్నాను, మీరే నన్ను పరీక్షించు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను తండ్రి తన సేవించు కుమారుని కనికరించినట్లు నేను నా కుమారుని కనికరిస్తాను అని ఎవరు సెలవించారు? సైన్యులుగా యెహోవా సెలవించారు. కనికరిస్తాను అన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కనికరం చూపుతున్నాడు. ఆయన కనికరం ఈరోజు మన మీద ఉన్నది కాబట్టి ప్రియులారా గమనించండి. ఆయన కనికరం ఈరోజు మన మీద ఉన్నది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవునికి సంతోషంగా మనము ఉన్నాం. గత 3 రోజుల క్రితం వర్తలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. నేను మరి గోదావరి పక్కన ఉంచిన వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఫోన్ చేసాను సార్ చూడడానికి, దైవనానికి ఎలా ఉంది, పరిస్థితి ఏంటి అంటే వారు చెప్పిన మాట మట్టి దిగిపోతుంది, కోస్తా ఉన్నప్పుడు భయించింది ప్రభా కనికరం చూపు, మా గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలి. గోదావరి పక్కన బిడ్డలు అనేక మంది ఉన్నారు, ఎవరు అల్లకొల్లను కాకూడదు నాయన, మా ప్రాంతం మీద మీ కనికరాన్ని చూపండి ప్రభా అని మనం ప్రార్థించాము. దేవా ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే దేవుడి కనికరాన్ని చూపాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా దేవుడు మన మీద కనికరాన్ని చూపడు. మనం ప్రార్థన చేయకుండా దేవుడు మనకు ఏమి కూడా అందుకంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు మీకు దొరికిన నమ్మినడలా అవి మీరు పొందుకుంటారు. మీరు వేటినైతే అడుగుతారో దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు ప్రార్థన చేయకుండా ఏమి కూడా మీరు సాధించలేరు. అది అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో. ఈరోజు మనం వేటిని అడగాలనుకుంటున్నాము అవి దేవుని అడుగుదాం. ఒకసారి అందరూ అడిగినట్లయితే దేవుణ్ణి అడగవలసిన కొన్ని విషయాలు. అయ్యా ఈరోజు నీతిని సేవించేవారు ఎవరు? దుర్మార్గులు ఎవరు? ఆయన సేవించలేని వారు ఎవరు? ఎండిపోయిన చెట్టును పట్టించుకున్న దేవుడు ఈరోజు మన ఎండిపోయిన జీవితాల వల్ల ఉంటే దేవుడు పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా దేవుడు
ఈ రోజు నేర్పించిన ఎండిపోయిన అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఆయన వెలుచుండగా ఆ అంజూరపు చెట్టు కోపకాయకపోతుంది. ఆ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు కోపలేదంటే దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాగే ఈరోజు మనం కూడా ఎవరైనా పట్టించుకోవడం లేదా? ఈరోజు మనం కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదా? కానీ మనం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు ఆయన పట్టించుకుంటే మనకెంతో నెమ్మది. ఈరోజు ఆయన మనం పట్టించుకుంటే మన జీవితానికి ఎంతో సంతోషం. ప్రియులారా, మనం ఒకసారి మనం కోరుకున్నాం, ఒక నిమిషం ప్రార్థించిన ప్రియులు, ఒక నిమిషం ప్రార్థించండి. అయ్యా, ఈరోజు ఎండిపోయిన చెట్టు వలన ఉన్నానేమో, నన్ను కనికరించేయ, నన్ను కృప చూపించేయ. ఎందుకంటే నేను పట్టించుకోవడం ఎవరు కూడా లేరు. మీరే నాకు ఆశ్రయం, మీరే నాకు ఆధారం, మీరే నా శైలం, మీరే నా ఆశ్రయం అయ్యా. మీరు లేకపోతే ఈరోజు నాకు ఎవరు లేరయ్యా. అందుకే నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏ దేవుడు నాకు లేడయ్యా. నేను ప్రేమించేది మిమ్మల్ని, నేను సేవించేది నిన్నే, నేను ఆరాధించేది నిన్నే, నేను కలుగున్నది నిన్నే. నీవే నాకు కావాలి, నీవే నాకు ఈరోజు హాస్టల్గా ఉండాలి. అందుకు అంటున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ఎవరైతే నా నిధులు నింపుతారో నేను వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు ప్రభువా. దేవుడు మనం ప్రేమిద్దామా? అందుకని అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అందరం కూడా నోటి నుంచి చెప్తాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే, ఆయనకు ప్రతిదీ కూడా సాధ్యమే. అందుకంటున్నాడు, మాధుర్యమైన జలముగా మార్చిన దేవుడు ప్రభువు కూడా ఈరోజు మనం మార్చబోతున్నాడు. అందరూ కూడా చెప్పకూడదు, ప్రభు మనం ఆరాధన చేద్దాం సంతోషంగా. అందరూ రెడీ చేతులతో దేవుడు సాధ్యమే, 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 సాధ్యమే. రెండోసారి పడతాం. ఆకాశమిచ్చెను పరనాలుగించగా మృత్యుంజయుడే లేచెను. అన్నీ సాధ్యమే, యేసుకు
సాధ్యమే. నోరు చెప్తాం. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. బాహుల్యమైన జనముగా మారాడు ప్రభు కాచెను. మృత్యువు నుండి రాజాలను మహిమతముపై లేపి పన్నాలు కురిపించగా ఆకాశమే తెచ్చెను. మరణాన్ని శిక్షగా మృత్యుంజయుడ తెచ్చెను. పన్నాలు కురిపించగా ఆకాశమే తెచ్చెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడే లేచెను. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తి జరుగుటకైనా, ఆశ్చర్యకార్యం ప్రసరుటకైనా, అద్భుత శక్తి జరుగుటకైనా, ఆశ్చర్యకార్యం ప్రసరుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, సాధ్యమే. పరిశుద్ధులైన వందనాలు. యేసు నీకు అన్నీ సాధ్యమే ప్రభా. మీరు ఏదైనా చేయగలరు. అనేక మంది చనిపోయిన వారిని లేపారు, కొంచెం వారికి పాలించారు. అనేక మంది ప్రభా రాజులను లేపిన దేవుడు. ఈ రోజు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ రోజు సంఘానికి ఎంతమంది అయితే అంటగట్టబడి వచ్చారు, వారు ఏమైతే కావాలని వచ్చారు, వారి ఈ మనసులో ఉన్న కోరికను తృప్తిపరిచే దేవా, వారి మనసులో ప్రభావ మీరు వారికి ఏమైతే ఆలోచనలు చింత యావత్తు మీ మీద వేస్తున్నాం. మీకు సమస్తం సాధ్యమే. మీరు సహాయం చేయండి. బలహీనమైన బలపరచండి, శక్తిహీనమైన శక్తిని దయచేయండి. ఈరోజు ప్రభావ సంఘానికి వచ్చిన బిడ్డలందరూ మీరు బలపరచండి. అనారోగ్యమైన బిడ్డలు అనేక మంది రాలేకపోయి ఉంటే దయతో క్షమించండి అయ్యా. మా మధ్య నేను సోంపేలు మరి గత వారంలో ప్రభావ పడినప్పుడు నేను ఎంతో ప్రమాదం నుంచి కాపాడు ప్రభావం. ఈరోజు సజీవంగా ప్రార్థించాము. ఇంటికి వెళ్ళి నా తల్లి గారి సాక్ష్యం చెప్పుకోవాలి. నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను మందిరం నడిపించాడు సాక్ష్యం మనం నోటినట్టు మేము చెప్పాలని ఆశపడ్డాను. ఈ రోజు మందిరం తీసుకొచ్చారు. అనేకమైన కార్యాలు మీరు చేయండి, అద్భుతాలు జరిగించండి. ప్రభుత్వం అయితే మీరు రావడం ఆలస్యమైతే వచ్చేవారు మేమందరం ఇదే రోజు నన్ను కలుసుకుని మరలా మీతో ఆరాధించుకుని కృపాధన్యతలు మీరు మాకు దయచేయాలి. మాకు కావలసిన అన్నింటితో మాకు అనుగ్రహించండి. మాకు ఎన్నో ఆశలు, మాకు ఎన్నో భారాలు ఉన్నాయి. మీ మీద పంపుతున్నాం. మా యొక్క ఆశలు ఎరుగు దేవుడు, మా స్థితిగతులు ఎరుగు దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకున్న వర్గాలను అనేక మంది బిడ్డల ప్రభావ ఎవరు ఇంట్లో ప్రభావ బాంబులు కానీ పెంచగానే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంకణ గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షితంగా కాపాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము. ప్రియమైన తండ్రి ఈ నెల ఆగస్టు నెల అంతా 31వ తారీఖు వరకు దేవుడు కాచి కాపాడాడు. సోంపల్లి స్టీల్ గారు తిరుగుతులు గారు ముందుకు రండి. ఎదరేసి కూర్చొని పెద్దలు కూడా వెళ్ళారా? జ్ఞాపకాలు కూర్చోరండి. మీరు మీ సీట్లు మీరు ఉపయోగించుకోండి. అదే వాక్యం గ్రంథం చూడండి. ఎస్ఐ గ్రంథము
56వ అధ్యాయము 56వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఒక్కసారి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడేటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించు నడుచుకుని, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టి వాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొని నాడు దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడి దినాన్ని నాకు ఏం నేర్పిస్తున్నాడంటే చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినమును మనం ఏం చేయకూడదంట, అపవిత్రపరచకూడదు. అంటే ఆదివారం దినాన్ని మనం అపవిత్రపరచకూడదు. ఇక్కడ ఇంకా చూసుకుంటే చూడండి, దానిని అనుసరించు ఏం చేయాలి మనం, ఆ యొక్క దినాన్ని దేవుడిచ్చిన దినాన్ని ఆదివారం విశ్రాంతి దినమును మనం ఏం చేయాలంటే కింద చూసుకుంటే ఏ కీడు చేయకుండా తన చేతిని ఏం చేయాలంట, బిగపట్టాలి. ఏ దేవుడికి బిగపట్టాలి, ఏ కీడు చేయకుండా. విశ్రాంతి దినమున కాదు, ఎప్పుడు కూడా బిగపట్టుకోవాలి. ఒక విశ్రాంతి దినమనే అది రాయబడదు, కానీ మరి ఎప్పుడు కూడా కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునేవాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దానిని రూఢిగా సూటిగా గైకొన్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడిచ్చిన ఈ విశ్రాంతి దినం 6 దినాలు దేవుడు మనల్ని కష్టపడి 7వ దినాన్ని ఏం చెప్పాడు, విశ్రాంతి దినము. అంటే విశ్రాంతి తీసుకోవడం అంటే చక్కగా పండుకోవటం, పాలన తినేసి పండుకోవడం దినమైంది. విశ్రాంతి దినం అంటే ఏంటి మరి, దేవుని ఆరాధించే దినం ఇది. మనకు ఆదివారం వచ్చేటప్పటికే గృహ ప్రవేశాలు వస్తాయి, ఆదివారం వచ్చేటప్పటికే పెళ్లిలో మొత్తాలు వస్తాయి, ఆదివారం వచ్చేటప్పటికే అనేకమైన కార్యక్రమాలు. దేవుడు ఎందుకు నింపిటాన్ని పరిగెట్టేస్తాం, దేవుడికి స్తోత్రం. ఎక్కడ పరిగెట్టేస్తాం, దీనికి కదండి. మనం రోజు తింటున్నాం కదా, తింటున్నావా, దేవుడు మనకు సమృద్ధైన ఆహారం ఇచ్చాడు, మనం భుజిస్తున్నాం. ఈ ఆదివారం వచ్చేటప్పుడు కార్యక్రమాలకి మంది వదిలేసి మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటే చాలా జాగ్రత్త. నేను నియమించిన విశ్రాంతి దినమున అపవిత్రపరచకూడదంట. దేవుడి దినాన్ని మనం ఏం చేయకూడదంట, అపవిత్రపరచకూడదు. ఆ దినాన్ని ఏంటి, 6 దినాలు కష్టపడమన్నాడు. విశ్రాంతి దినం అంటూ ప్రభువును ఆరాధించే దినము. ఏం చేసే దినం అన్నది, ప్రభువును ఆరాధించే దినము విశ్రాంతి దినము. అంటే పరిశుద్ధంగా ఆచరించే దినం అది. మన ప్రభువు ఏంటంటే పరిశుద్ధంగా ఆచరించే దినము ఆదివారం అంటే. ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో 6 దినాల్లో దేవుడు మనం సోమవారం నుంచి శనివారం వరకు సజీవంగా ఉంచాడు కదా. ఆదివారం దేవుడు మనం దేవుడి రోజు వస్తే మనం సంతోషించాలట. దేవుడు సంతోషించాలంటే మనం కొన్ని బడిపిల్లలకు వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు, ఆదివారం సెలవు వచ్చిందని సంతోషిస్తారు కదండి. బడిపిల్లకి ఏదో రోజు సెలవు వచ్చేటకి ఎంతో సంతోషం. మరి మనకి అంతకంటే ఎక్కువ సంతోషకరమైన దినం ఆదివారం అంటే దేవుడికి స్తోత్రం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కదండి. అందుకనే దేవుడి దినాన్ని అంటుంటాడు, నీ దేవుని యెహోవా విశ్రాంతి దినము దానిలో చూడండి, నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను ఎండ్లో ఉన్న పరదేశుడైనను ఏ పని చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదంటే అసలు మన విశ్రాంతి దినాన్ని ఏమి కూడా దేవుణ్ణి ఆరాధించుకునే దినం మాత్రమే.
మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనంలో మాట చూడండి. 11. అందుకాయన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఇండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయగా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమని చెప్పి ఆ మనుషులతో నీ చెయ్యి చాపగలను. చాలా దేవునికి స్తోత్రం. ఇక్కడేం చెప్పాడంటే, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినం అంటే, విశ్రాంతి దినం అంటే ఆదివారం దినాన్ని. ఏంటంటే విశ్రాంతి దినం అంటే ఆదివారం దినాన్ని ఒక గుంటలో పడిపోతే దాన్ని పట్టుకుని పైకి తీయరా? చూడండి, ఆ గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి ఆ విశ్రాంతి దినమున మేలు చేయు ధర్మమని తెలుసుకోవాలంటున్నాను. చూడండి, ఇప్పుడు చాలా మందికి గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు సరిగ్గా ఎందుకు మేక ఆదివారం వచ్చినప్పుడు దానికి ఏదో దెబ్బతనుకోండి కదా. ఈ విశ్రాంతి దినం వరకు దానికి ఎంతో సేకరి చేస్తాం. ఏంటి ఆ గొర్రెకి మన సేకరి చేస్తాం. ఆ పాలు పెట్టి పెట్టి ఆ గొర్రెకి మన సేకరి చేస్తాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ గుంటలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠులు. గొర్రె కంటే మనం ఏంటంటే ఎంతో శ్రేష్ఠులు. మనం ఎలా దేవుడి దగ్గర ఎందుకు ఆదివారం దినాన్ని కదండి మనం ఏ పని చేయకుండా మన దేవుని మంత్రులను మనం ఆరాధించినట్లయితే కదండి ధన్యులు. మన అదే పెట్టారా అంటున్నట్టు. చూడండి, ఎస్ఐ గ్రంథము 58వ అధ్యాయము, ఎస్ఐ గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటూ చూడండి. నా విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుంది ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది నీవు యెహోవాకు ప్రతిష్ఠ దినమని నీవు ఘనమైనది నీవు అనుకోని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయబోయు వ్యాపారం చేయబోయు లోక మాటలు చెప్పుకోబోయు ఉన్న ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్నెక్కించదను. నీ తండ్రి యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాకు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడండి? విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా సేవకులకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన విశ్రాంతి దినము ఆనందించారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు చక్కటి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఎంతో చక్కటి రోజుని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకమైన పనులు ఆదివారాలు పెట్టుకోవడం చాలా తప్పు. ఆదివారం ఏ పని కూడా మనము చేయకూడదు. మనం ఏ పని చేసినా పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలు గురించి నేను యోచించి తిని బాధపడేవారు ఆదరించు దిక్కు లేక కన్నీరు విడిచుదురు. వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించుకుని ఎవడను లేకపోయింది. కాబట్టి ఇకను బ్రతుకుతున్న వారి కంటే ఎంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులను కొంటిని. ఇంకను కొట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులను చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయముల కంటేను
సొలొమోను గారు అంటా ఉన్నాడు ఈ మాటలు. ఏమన్నాడు? పిమ్మట సూర్యుడి కింద దొరకు వివిధమైన అన్యాయలను గురించి నేను యోచించి తిని, అంటే ఇక్కడ ఒక మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా బ్రతుకుతున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నాడు ఈ మాటలు? జ్ఞాని అంటూ ఉన్నాడు, సొలొమోను గారు అంటా ఉన్నాడు. సొలొమోను కూడా ఏంటంట? ధన్యులంటే ఇక్కడ అంటే దేవుని దృష్టిలో మనం ధన్యులు. మనకు ఆకలి అవుతుంది, కొడుకు ఆకలి అవుతుంది, అయ్యో అందరూ దగ్గర దగ్గర కోడి తిన్నారు, నాకు ఆకలి లేదు అనుకుంటారు చాలా మంది. ఇక్కడ దేవుని దినాన్ని ఏమంటున్నాడు? ప్రియా దేవుడు ఆకలి కొనివాడు ధన్యులంట. ప్రియా దేవుడు అందుకే అంటా ఉన్నాడు చూడండి. అప్పుడు ఆకలి కొలుతున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడదు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతున్న దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందాక మనం ఒక వాక్యం చదువుకున్నాం. ఏంటండి? ఏ వాక్యం చదువుకున్నా మన కీర్తనలు? కీర్తనలు ఏం చదవండి? 59లో 12వ వచనంలో మాట చూడండి. మీరేం గమనించరు కానీ నేను చదువు పల్లి Bye.